మీరు కౌన్సిలర్గా ఉన్నారు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, మళ్ళీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కూడా పనిచేశారు. మీరు ఇంత సుదీర్ఘ అనుభవం ఉంది, రాజకీయాల్లో మంచి పరిపక్వత కూడా సాధించారు అప్పట్లోనే. అయితే మీకు 2004లో పొత్తుల్లో బాధ సాధికపోయినా 2009 ఎన్నికల్లో మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయింది టీడీపీ? అవన్నీ రాజకీయాల్లో ఒక పార్టీలో టికెట్ ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అనేది అధ్యక్షుడి నిర్ణయం. అధ్యక్ష నిర్ణయాన్ని అందరూ వచ్చి శిరసా వహించాలి. కరెక్ట్, అధ్యక్ష నిర్ణయమే. కానీ 2009లో స్టార్టింగ్ నుంచి కూడా ఈసారి టికెట్ అత్తారు చాంద్ బాషాకి అనేది ఖరారు అయిపోయింది. మొత్తం జాబితా కూడా తొలి విడత జాబితాలో కూడా మీ పేరు రావడం జరిగింది. అన్ని పత్రికల్లో కూడా వచ్చాయన్నమాట. తొలి విడత జాబితాలో కదిరి అత్తార్ చాంద్ బాషాని. అయితే చివరి నిమిషంలో పేరు తారుమారైపోయింది. అంటే దానికి వెనక ఉన్న కారణాలు ఏమి, ఎవరు ప్రయత్నించారంటారు మీకు టికెట్ రాకుండా ఉండే ఆ రోజు? నాకు తెలిసి అయితే ఎవరి హస్తం ఉందని అయితే నేను అనుకోను, కానీ బీసీలకు ఇవ్వాలని నిర్ణయించుకొని ఆనాడు రాష్ట్ర అధ్యక్షునిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఉన్నారు. అంటే మీకు జాబితాలో వచ్చిన తేదీకి మరో ఒక 2 రోజుల వ్యవధిలోనే పేరు మారిపోయింది. అంటే ఎవరి హస్తం లేకోకుండానే మీ పేరు మారిపోయింది అంటారా? జిల్లాలో ఎవరి హస్తం ఉంది, ఎవరి హవా ఉంది అని చెప్పి అవన్నీ మనము ఊహించలేము. అది ఎవరి హవా ఉన్నా ఎవరి ఇది ఉన్నా కూడా ఆఖరి తుది నిర్ణయం అయితే రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయం. ఆయన నిర్ణయించారు కాబట్టి ఆయన నిర్ణయాన్ని కట్టుబడి పనిచేశాం. అంటే అప్పుడు మీకు టికెట్ రాకపోయినా మీరు నిరుత్సాహం ఏం చెందకోకుండానే కందికుంట వెంకటప్రసాద్కి పూర్తి స్థాయిలో సహకరించారా మీరు? నేను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, తప్పకుండా గెలిపించుకోండి అని చెప్పారు. ఆ రోజు ఆయన వెంట ఉండి పూర్తి ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో తిరిగాం. ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం పూర్తి స్థాయిలో కృషి చేశాం. మళ్ళీ 2014 సైతం కూడా మీరు పూర్తి స్థాయిలో టీడీపీలో టికెట్ కోసము విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా కూడా చివరి నిమిషంలో మళ్ళా మొండి చేదురైంది. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నేను చెప్పా కదా, పార్టీ టికెట్లు అనేది ఆఖరి నిమిషంలో ఏదైనా జరుగుతుంది. అంటే ప్రతిసారి ఒక మైనార్టీ విభాగం నుంచి టీడీపీలో మైనార్టీలు ఉండేదే తక్కువ, మైనార్టీలు లేక కూడా వాళ్ళు చాలా చూస్తున్నారు. అయితే మైనార్టీలు మీరు ఉన్నప్పటికీ అంటే అత్యధిక మైనార్టీ ఓటర్లు ఉన్న నియోజకవర్గం కదిరి ప్రాంతము మొత్తం కూడా. ఈ కదిరి ప్రాంతంలో ఒక మైనార్టీ అయినా మీకు టికెట్ ఇవ్వడానికి ఎందుకు సంకోచించారు? అంటే మీకు వాళ్ళ సర్వేలలో మీరు ఏమన్నా వైఫల్యం చెందారా, లేకపోతే మీరు గెలవలేరన్న భావన వారిలో ఉందా? కొన్ని పరిస్థితుల్లో ఇలా జరుగుతుంటాయి ప్రతి నియోజకవర్గంలో. మీకు కూడా రాజకీయ అనుభవం, ఎంతోమంది రాజకీయ నాయకులతో మీరు కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఒక జర్నలిస్ట్గా మీకు తెలియని విషయాలు కాదు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులకు అనుగుణంగా టికెట్లు తారుమారు అవుతుంటాయి. దాన్ని నేను ఎప్పుడూ ఆ విధంగా భావించలేదు. 2009లో టికెట్ మీకు చేతి వరకు వచ్చి ఎనికిపోయింది. 2014లో కూడా అదే పరిస్థితి ఎదుర్కోవడంతో అధిష్టానం వద్ద వెళ్ళి మీరు మాట్లాడలేదా? అధిష్టానం వద్ద అయితే అడిగాం టికెట్ కోసం, ఆఖరి వరకు ప్రయత్నం చేశాం. ఆ రోజు పరిస్థితుల వల్ల ఆ రోజు టికెట్ మేము ఇవ్వలేకపోతున్నాం. రాబోయే రోజులకు మంచి భవిష్యత్తు ఉంటుంది, పని చేయమని చెప్పారు. కానీ ఆ రోజు నేను ఆలోచించుకొని సైలెంట్గా ఉన్నాను. వైఎస్ఆర్ వాళ్ళు నాకు పిలిచి టికెట్ ఇచ్చారు. నేను అత్తార్ చాంద్ బాషా, కదిరి ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.